బాబాయ్ అని నోరారా పిలుచుకునే ఆ పిలుపుకి కల్మషం తెచ్చిన వీడియో ఇది. కానీ అన్మ అనేది చాలా అనుభవించింది నా బిడ్డ, కానీ మనకు బయటికి చెప్పలేదు. ఇజ్జతికి ఇట్లా చేసుకుంటే ఏం లాభం అమ్మా? నెక్స్ట్ ఇట్లాంటివి ఇంకా చాలా మంది జరుగుతాయి. ఈ రోజు ఈ విషయానికి కప్పిపుచ్చుతారు, రేపటి రోజు ఇంకా జరుగుతాయి. మరి ఎవరు వీటన్నిటిని ఎదిరించేది? మీడియాలో మాట్లాడితే మీడియాల మీద కేసులు పెడతారా? ఒక్కొక్క టీషర్ట్ 800 అమ్మా, 20 జతల చెప్పులు ఉన్నాయమ్మా నా బిడ్డ. పది తులాల బంగారం 20,000 30,000 అమ్మి పెట్టినమ్మ చదువులకు నేను. ఎంతో కష్టపడి చదివిస్తారు పేరెంట్స్. కుటుంబం నేను దేశాలు పోయి ఇటు కష్టాలు కాలుతుంటే ఇటు తాళ్ళకి కళ్ళమ్మి సాధినమ్మ నా బిడ్డలు. నాకు 11 ఏళ్ళకు పెళ్ళి అయింది, 15 ఏళ్ళకి ఇద్దరు పుట్టిరు, 26 సంవత్సరాలు గర్భసంచి తీసిర్రు. నాలాగా నా పిల్లలు కావద్దని చదివించినమ్మ నేను. తల్లి పేగు చూడు ఎలా తల్లడిల్లిపోయేనయ్యా. ఏ తల్లికి ఇలాంటి గోస రాకూడదు. నా బిడ్డకు న్యాయం చేయాలమ్మా. డెఫినెట్ గా జరుగుతుంది. పిల్లలు చదివించుకునే సోమతి కూడా లేదమ్మా. ఇప్పుడు నా కొడుకు కూడా నిన్న కాలిపోయి కాలే, 12 చదివిండు వాడు అక్క టెన్షన్లో కాలిపోయి కూడా కాలే. నా కొడుకును చదివించే చదువు కూడా నాకు కూడా సోమతి లేదు. ఏం చేయాలమ్మా? ఆడపిల్లలకు కనొద్దా ఈ ప్రపంచం మీద? చచ్చిపోయిన పిల్ల మీద ఇంకా వానికి అక్క చెల్లెలు ఇదే కడుపులంగా పుట్టిండు కదా. వాడు ఉండాలి కొంచెం గ్రూపులలో పెట్టుడు. నా బిడ్డని ఎట్ట సాధిన్నో ఈ చెట్టు కింద ఉన్నా కానీ అంత మంచిగా చదువుకున్న. ఎండ తెలియదు, మట్టి తెలియదు నా బిడ్డకి. నాకు ఉండడానికి ఇల్లు లేకున్నా పిల్లల 70 రూపాయలు ఒక్కొక్క సబ్బు పెట్టి చదివించిన నేను. మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా? నా బిడ్డ నన్ను ఎందుకు ఇట్టు చేసిపోయిందో అర్థం కావట్లేదమ్మా. న్యాయం డెఫినెట్ గా జరుగుతుంది. నెల 20 రోజులు కంటికి నిద్ర లేదు మాకు. తిరగని స్టేషన్లు లేదు. సిపి ఆఫీస్ కాడికి పిచ్చిదాన్ని తిరిగిన మహిళా సంఘం ఆఫీసులు అన్నీ తిరుగుతున్నాయి. ఎక్కడన్నా ఎవరన్నా ఎవరు న్యాయం చేస్తారు? కొట్టే పాపాయి రాదని తెలిసాక పోలీసులు డబ్బులు తీసుకున్నారని విన్నాం, నిజమేనా? అప్పుడు అంటూనే ఉండు మేడం, సిఐకి 6 లక్షలు ఇచ్చిన, ఎస్ఐకి 4 లక్షలు ఇచ్చిన, ఇంకా ఎకరం అమ్మిన ఇంకా ఎకరం కూడా అమ్ముతా అంటాడు వాడు. నా బిడ్డ చచ్చిపోయినాక ఈ జటంగి మహేష్ అనేటోడు వాని అయ్యా కళ్ళు దాక్కుంటే 10 మంది కూర్చొని ఆడంటాడుగా, అరే బేగానికి ఇష్టగాని బిడ్డ చస్తే నా కొడుకుని బతకని ఎడరా వాడు. నాకు 8 ఎకరాలు ఉంది, వాని పెద్ద 2 ఎకరాలు దున్నుకోమా, నా అయ్యని 2 ఎకరాలు దున్నుకోని ఇక నా బిడ్డను చంపురా అంటాడు. నీ కొడుకు ఊళ్ళో రికార్డులు పెడతాడు. నీ కొడుకు మళ్ళీ అంటాడు, నువ్వే మందు తాగి అంబులెన్స్ తెప్పించుకొని పోయి మళ్ళీ నువ్వు హాస్పిటల్లో పోయి బిర్యానీ తింటున్నావు. నీ కొడుకు ఊళ్ళో గ్రూపులో పెట్టి నువ్వు అంటే అంత బాధ నీకు ఉంది. నా బిడ్డ చనిపోతే నా బిడ్డ చచ్చిపోతే నాకెట్లుంటా? నువ్వే నీ భూమి నన్ను దున్నుకోమంటావా? నా బిడ్డే పోయింది, నీ భూమి నాకెందుకురా? నా భూమి ఉంటే దున్నుకో నువ్వు. గవర్నమెంట్ కూడా దీనిపైన స్పందించాలి డెఫినెట్ గా. ఏ పొగరు చూసుకొని, ఎవరి అండ చూసుకొని, డబ్బులు చూసుకొని ఈ రోజు ఎట్లయితే న్యాయాన్ని కప్పిపుచ్చి అన్యాయం వైపు నడిపించాలి అని చూస్తున్నారు. కర్మ అనేది ఒకటి ఉంటుందమ్మా, అది ఎప్పటికీ వదిలిపెట్టదు, ఏదో ఒక రూపంలో వస్తుంది. మరి మీ ఇంట్లో కూడా మీ తల్లి చెల్లి ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇట్లనే జరిగితే ఇదే డబ్బు ఇచ్చి వాళ్ళని బ్యాగ్ తీసుకురాగలుగుతావా? ఒక ప్రాణాన్ని డబ్బుతో లెక్క కడతారా? ఇప్పుడు వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి 2 గంటల రేత్రి హైదరాబాద్ నుంచి వచ్చి, భద్ర ఎస్ఐ హైదరాబాద్ నుంచి వచ్చి, సూర్యాపేట నుంచి ఆత్మకూరు ఎస్ మండలం నుంచి శ్రీకాంత్ గౌడ్ అనేట ఆయన వచ్చి నా మొగడిని 2 గంటల రేత్రికి హైదరాబాద్ తీసుకొచ్చారు. తప్పు ఒకటి చేస్తే పోలీస్ స్టేషన్లకు ఇంకొకరిని తీసుకుపోతారు. అప్పుడు భయం అయి సెల్లు లాక్కురు. సెల్లు ఈయన ఎటు తీసుకుపోయారు, ఎక్కడ కిడ్నాప్ చేసిరని యూట్యూబ్లో చూస్తే రాగన్న నెంబర్ వస్తే రాగన్నకు ఫోన్ చేస్తే ఇట్లా ఏడ్చుకుంటా ఇట్లా పట్టుకుపోయారు అయ్యా అని అంటే రాగన్న స్టేషన్కి ఫోన్ చేస్తే సార్ ఫైల్ అయింది, వాని కిందనే యాడ్ చేసినాం సార్, దొరుకుతలేరు, వాళ్ళు ఏమైనా దొరికితే అల్లా దోలుడు అన్నాడు. 2 నెలలకు వాని బేలు మీద తీసుకొచ్చిందని కాపిండి కొడుక. 2 నెలల నుంచి తీసుకొచ్చినాక ఇక
కేసు లేదని అంటారు. ఇంకా వేరే ఏ ఆడబిడ్డకు జరగొద్దు అంటే మాత్రం వీని మీద యాక్షన్ డెఫినెట్గా కఠినంగానే తీసుకోవాలి. అప్పుడైతే ఇంకొకసారి ఇట్లాంటివి జరగవు. కడుపు కోత ఎవరు తీరుస్తారు? డబ్బులు పెడితే బిడ్డ తిరిగి వస్తుందా? ఈరోజు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, అభంశుభం తెలియని భూమి మీద కూడా రాని పసికందని కూడా చేరు కదా. కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి నమ్మించి మోసం చేయడానికి. ఒక అమ్మాయి లైఫ్తో అట్లా ఎట్లా ఆడుకుంటారు? కేసులు పెడతారా ఇంకా మాట్లాడితే? ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, అది మాత్రం మర్చిపోవద్దు. సురేష్ మీడియా కూడా బలగొట్టిరు సార్. నా బిడ్డ ఆయన భార్య క్లాస్మేట్ ఇట్లా పాప చనిపోయింది అనగానే యూత్ మొత్తం వచ్చిరు, బ్యాచులర్ పిల్లగాళ్ళంతా వచ్చి దగ్గరుండి ఆపినందుకు ఆయన స్టూడియో మొత్తం బలగొట్టిరు మేడం. ఇప్పుడు ఇట్లా చేస్తుండ్రు. నాకు అదే చెయ్యని ఈసారి ఇంకేమన్నా చేస్తే ఈసారి మేమందరం ఇంతమంది మీడియా అందరి మీద కేసు చేస్తా అంటున్నారు. సూర్యాపేట జిల్లాలో ఒక్క మీడియా వాళ్ళు కూడా రాలేదు సార్. మళ్ళీ అమ్మటే మేము పడుకున్నాం 7:30, వీళ్ళు నైట్ 12 దాకా పండరు. ఆయన డ్యూటీ చేసుకుంటారు, వీళ్ళు 11-12 పండుతారు. పొద్దున్నే 8కి పాప ఫోన్ చేసి డాడీ చెల్లె డోర్ తీయట్లేదు డాడీ అని ఫోన్ చేసి, ఎందుకమ్మ చెల్లెందుకు డోర్ తీయట్లేదు భయం అవుతుంది డాడీ అనగా కింద వాచ్మెన్ వాళ్ళు చికెన్ షాప్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఊరికి వచ్చి డోర్ తీసేసరికి ఫ్యాన్ వేసుకొని ఉంది మేడం. ఫ్యాన్ గురేసుకొని ఉంటే ఎందుకు బిడ్డ ఇట్లా చేసినావు అని ఫోన్ చేస్తే మాకు జటంగి మహేష్ అనే టైం దగ్గర ఊళ్ళే. అయితే ఆయనకు ఫోన్లు బ్యాచులర్ పిల్లగాళ్ళు ఉంటే ఆ బ్యాచులర్ వాళ్ళకి ఎవరు ఫోన్ చేసిరట. ఈయన మళ్ళీ మా చిన్నోడు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా అన్నయ్య పోలీసు వాళ్ళు వచ్చిరట, తీసుకుపోతా అంటారట, కొంచెం నువ్వు దగ్గర పోయి అక్కన ఆపు, మేము వస్తారికి 3 గంటలు పడుతుంది ఊళ్ళో నుంచి, ప్లీజ్ అన్నయ్య మీ అక్కను చూసుకుంటా, తీసుకుపోయి ఫోన్ అల్లు వేస్తే మళ్ళీ చూడనియరు ప్లీజ్ అన్నయ్య అనగానే నేను పోతున్నారా అని అన్నారట. తీసుకుపోతాను అనగానే సురేష్ పోయి ఏం చేసిండు, ఆపమన్నాడు మీడియాలని. ఆపురి మీరు తీసుకుపోకురి, వాళ్ళ అమ్మ నాన్న వస్తారు చూసుకుంటారట అనగానే 3 గంటలు పట్టింది మేడం. సూర్యాపేట నుంచి మేము వచ్చేసరికి 1 అయింది. 8ంటికి ఫోన్ చేసి 1 అయింది. వచ్చేసరికి అలా మలుసుకొని తీసుకొస్తానే ఊరు. ఏంది ఇట్లా జరిగింది అసలు ఏంది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఆ నుంచి పోస్ట్ మార్టాన్ని తీసుకొచ్చినాక 6:30-5 అవుతుంది మేడం. పోస్ట్ మార్టంలో ఏం చేశారంటే 3 నెలలు 20 రోజులు ప్రెగ్నెంట్ బాబు అనేసి వచ్చింది మేడం. అప్పటిదాకా మాకు తెలియదు పాప ఇలా అయిందని. 3 నెలలు అనేసి అప్పుడు ఇంటికి తీసుకుపోయినా నైట్ 10-11 అయింది. పాపని తీసుకుపోయేసరికి ఈ నైట్ వద్దు పొదటీలు పారేసుకున్నాం అనేసి పొదటీలు చేసుకున్నాను. పొదటీలు బాగా కర్మ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 5 అయింది. 5ంటికి వాడు కోర్టుకు సరెండర్ అయ్యిండు. తుంగతుర్తిరించిపోయి సరెండర్ అయ్యిండు. మళ్ళీ మనం ఇక 5 రోజులకు ఇంటికి వచ్చినాం. 3వ రోజు కర్మ చేసుకుని హైదరాబాద్కి వచ్చి ఇక రోజు ఇక స్టేషన్ల చుట్టూ తిరుగుడే. వీడు ఊళ్ళో గ్రూప్లో జటంగి మహేష్ అనేటోడు అట్లా చచ్చిపోయింది ఇది ఇట్లా అనేసి ఇక ఊళ్ళో రికార్డులు పెట్టిండు. ఏమని ఇక ఓవర్గా ఇప్పుడు రికార్డు ఇళ్ళ పెడతా వినిపిస్తా. వాడు రికార్డులు పెట్టేసరికి నేనేం చేసిన చచ్చిపోయిన బిడ్డకు ఆత్మశాంతి లేకుండా వీళ్ళందరూ కలిసి ఫోన్లు చేసి బెదిరించి పాపను చంపిర్రు. అంటే పాప మీద నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం కోసం పెట్టిర్రు. అట్లా పెట్టేసరికి నా బిడ్డ చచ్చిపోయినా కూడా ఆత్మకు శాంతి లేదు, కుటుంబం పరువు తీస్తుర్రు, ఇది ఏందనేసి నేను ఆత్మకు గురిపోయి కేసు పెట్టిన. మూడు 4 పిటిషన్లు ఇచ్చిన వాళ్ళు కేసు చేయలే. మళ్ళీ వచ్చి ఇక్కడ 2 నెలల 10 రోజులు స్టేషన్ చుట్టూ తిరిగితే సిఐఎస్ఐ ఏమన్నారు కేసు చేస్తా. వాడు వాట్సాప్ కాల్ మాట్లాడుతూ నేను కాశీలు ఉన్నా అని ఫోటోలు పెడుతుండు, తిరుపతిలో ఉన్నా అని ఫోటోలు పెడుతుండు. వాడిని దొరికించుకుంటాం దంటగల్ల ఫోన్లతో మాట్లాడుతుండు. వాని ఫోన్ వాట్సాప్ కాల్ వాయిస్ రికార్డులు పెడుతుండు, కేసు చేస్తాం అనేసి అన్నాడు. ఎవరైతే అబ్బాయి ప్రెగ్నెంట్ చేసిండో ఆ అబ్బాయికి పెళ్ళయిందని కూడా తెలిసింది. నిజమే, పెళ్ళయింది మేడం. ఒక అమ్మాయితో ఆల్రెడీ రిలేషన్ లో ఉండి ప్రెగ్నెంట్ చేసి ఇంకొక అమ్మాయిని ఎట్లా పెళ్లి చేసుకుంటారు? అట్లా చేసిండు. అమ్మాయిని ఇట్లా చేసినా కూడా వీళ్ళు నేను ఎస్ఐకి 4 లక్షలు ఇచ్చిన, సిఐకి 6 లక్షలు ఇచ్చిన, నాకు వీళ్ళంతా ఇక కొడుకిళ్ళల్లో
మాట్లాడు నాకు వాళ్ళూరు వీళ్ళూరు అనేసి. ఈ మీడియాలో సూర్యాపేటలో ఎవరు రాలే, ఇక్కడ హైదరాబాద్లో ఎవరు వెళ్ళి స్టేట్లో ఎవరు రావట్లే, ఎవరు కాడికి పోవాలో తెలియదు. మాది పెద్ద పేద. మరి ఈ రోజు ప్రాణం పోయినప్పుడు వాళ్ళు ఎవరైతే పైసలు తీసుకున్నారో ఇంకెవరైతే ఏమేమి చేసారో వాళ్ళందరూ ప్రాణం తెచ్చిస్తారంటనా? అయితే నేను రగన్నకి ఫోన్ చేసినాం, రగన్న దగ్గర పోయి ఒక వీడియో చేసినాం మేడం. చేస్తే వాడు జైలు నుంచి 2 నెలల నుంచి వచ్చి ఒక 20 మంది 30 మందిని వేసుకొని ఆ రగన్న కాడికి వచ్చి నువ్వు ఎట్లా వీడియో చేసినావు, నీ మీద కేసు వేస్తానని రగన్న తోటి అన్నాడు. మళ్ళీ మాకు వేరే వాళ్ళతోటి ఈయన పోతుంటే పక్కన చెప్తుండట, ఏ మీడియా కాడు పోయి మాట్లాడినా వాళ్ళ మీద కేసు వేస్తాను నేను. మరి పోలీసులను కస్టడీలోకి తీసుకున్నారా ఇప్పుడు? వాళ్ళు ఊళ్ళో తిరుగుతుండగా మేడం, హైదరాబాద్ సూర్యాపేటలో తిరుగుతుండు. వాడు జైలు ఒక్కడు పోయిండు, కతిమ్మలు కూడా మంచిగా తిరుగుతురు. వాళ్ళే ఇప్పుడు జటంగ్ సురేష్ మా అల్లుడే అనేసి ధర్నా కానీ వచ్చిండు మన రగన్న కాడికి. ఎవరో 4 ఉన్నారంట కదమ్మా అబ్బాయిలు? ఉన్నారు, చేసిన ఆని కింద యాడ్ చేసిన అంటుండ్రు, డబ్బులు తీసుకొని పక్క దావ పట్టిస్తుండగా మేడం. నమ్మే పోలీసులే ఇట్లా డబ్బులు తీసుకొని ఇట్లా చేస్తే మరి ఈ న్యాయం ఎక్కడికి వెళ్ళి జరుగుతుంది? ఇంకా అన్యాయాలే కదా చూసేది. ఇక బుట్టేటోళ్ళకు ఇక ఉన్న పిల్లలకు ఇలాంటి ఘోరం జరగొద్దు. వాడు అంటాడుగా వాళ్ళ తమ్ముని వాళ్ళ నాన్న చంపితే ఏ అన్నదమ్ములు రారు, ఎవడు రాడు రా ఊళ్ళంగా, ఎవడొస్తాడు వాడిని ఒక్కని కథం చేస్తే. ఎన్ని ఇయర్స్ ఉంటాయమ్మా? 21 సంవత్సరం అమ్మా. 21 సంవత్సరం. ఊళ్ళో ఉండే పిల్లలు కాదు, ఎండ తెలియదు బుగ్గి తెలియకుండా జాది వాళ్ళ చేతిలో బాబాయ్ అవుతాడు. ఇలాంటి ఘోరం ఎడిపోతుందో ఈ ప్రపంచం, ఎడిపోతుందో ఈ చట్టం అర్థం కావట్లేదు. 3 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీకు ఏ రోజు కూడా మీ అమ్మాయి పైన అనుమానం రాలేదమ్మా? అమ్మాయి మాకు ఏ రోజు చెప్పలేదు మేడం, ఏ రోజు అనుమానం. మీరు అమ్మాయిని ఎప్పుడు చూసిరు? ఎన్ని మంత్స్ బ్యాక్ చూసిరు? వస్తూనే ఉంటా పోతానే నెలకు ఒకసారి వస్తుందా? వస్తూనే. మరి కనీసం 3 నెలల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడు మీకు అనుమానం రాలేదా కొంచెం కూడా? ఈ స్టెప్లు కూడా చుట్టిచ్చేది కానీ ఓపెన్ చేయం కదా మేడం, మనం ఈ బ్యాగ్ చేసి ఇచ్చేది, మనం అయితే ఓపెన్ చేసి చూడలేం కదా, పారేస్తాం కదా. అసలు అమ్మాయిలు అంటే ఆట బొమ్మల్లాగా అనుకుంటున్నారా? పాప సూర్యాపేటలో 10th దాకా చదివింది మేడం. తర్వాత హైదరాబాద్ వచ్చి చదువుకుంది. తమ్ముడి దగ్గర 3 సంవత్సరాలు ఉంది. పెద్ద పాప పెళ్ళైంది. పెద్ద పాప కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకురా పాప దగ్గర ఉండేది. మీరు ఎక్కడ ఉంటారు? మేము ఊళ్ళోనే వ్యవసాయం చేసుకుంటాం. ఏ ఊరమ్మా? పాతర్లపాడు సూర్యాపేట దగ్గర. ఓకే. అమ్మలకు బాగా లేకుంటే అమ్మకు నాన్న బాగాలేప్పుడు సూర్యాపేటకి వచ్చింది పాప. ఈ డీజిల్ తీసుకొని పోతున్నాడు, ట్రాక్టర్ తోలుతాడు. బాబాయ్ నన్ను ఆటో కాడ దించి బాబాయ్ అంటే వద్దులే అని అమ్మోళ్ళింటి కాడ దించి వచ్చినాడు మేడం. అక్కడే ఒకసారి 10 రోజులు ఉంది, ఒకసారి 20 రోజులు ఉంది. అక్కడ ఏం జరిగింది అనేది పాప మనకు చెప్పలే. ఊళ్ళో పాప చనిపోయినాక ఇట్లా ఒక 2-3 సార్లు బండ్లు వేసుకొని వచ్చారు. 10 గంటలకు 9ంటికి ఇట్లా మమ్మల్ని చూసి వెళ్ళిపోయారు అనేసి పాప చనిపోయినాక చెప్పింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఏం చేసినాం, పాప 2 రోజులు చనిపోయినాక రాంగ్ నెంబర్లు బాగా వచ్చినాయి మేడం. 11ంటికి పాప నెంబర్కా? వాళ్ళ అక్కది పాపది ఒకటే సెల్ ఉంటుంది. ఓకే ఓకే. అయితే వాళ్ళ నాన్నకు వాళ్ళ మామయ్యకి వీళ్ళందరికీ 3 రోజుల నుంచి రాంగ్ నెంబర్లు వస్తుంటే వీళ్ళు ఏం చేసిరుగా పాప ఫోన్ చేసింది, నాన్న రాంగ్ కాల్ బాగా వస్తున్నాయి డాడీ, అక్క సెల్లుకు మామయ్య సెల్లుకు అని అంటే, రాంగ్ కాల్ నీకు తెలుసా బిడ్డ అని నేను అడిగాను. నాకు తెలియదు డాడీ అని అన్నది. మరి ఏం చేయాలనుకుంటున్నాను, నేను 10 గంటలకు పోయి ఆత్మహత్య కేసు పెడతానంటే, పెట్టు నాన్న నేను నా అక్క వస్తాము అని అన్నది. అనేసరికి ఇక సర్లే అమ్మ అన్న, తిన్నరా అమ్మ అంటే తినలే నాన్న మామయ్య బిర్యానీ బుక్ చేసిండు అని అన్నది. సరే అమ్మ నీ స్నానం చేస్తా అన్నాడు. ఇక పెట్టేసింది ఫోను. మళ్ళీ తర్వాత మళ్ళీ చేసింది, తిన్నరా నాన్న అంటే తినలేదమ్మా అనగా, మేము పొద్దుగాల వస్తాం నాన్న, నువ్వు పొద్దుగాల పో 10ంటికల్లా మేము వస్తాం అన్నది. సరే అన్నది. అదే లాస్ట్ మేడం.